श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి శ్లోక నెంబర్ 46. శ్రద్ధాభక్తి ధ్యాన యోగాన్ ముముక్షోః ముక్తేర్హేతూన్ వక్తి సాక్షాత్ శ్రుతేర్గీః సాక్షాత్ శ్రుతేర్గీః యో వా ఏతేష్వేవ తిష్టత్యముష్య మోక్షో విద్యా కల్పిత తాదేహబంధాత్. గడిచిన సత్సంగంలో ఈ 46వ శ్లోకం దాకా మనం అర్థాన్ని చూసాము. ఇక్కడ శంకరాచార్యులు వారు ఒక శిష్యుడు సరి అయిన విధంగా సరి అయిన అర్హతలతోటి ఆ సద్గురు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ గురువు ఎలా ఏమి చెప్పి ఉపదేశించాలి, అతడిని ఎలా ఆదరించాలి, స్వీకరించాలి, కరుణ చూపాలి, దయ చూపాలి, ధైర్యం ఇవ్వాలి అనే విషయాలను గురించి చెప్తూ ఇక్కడ ఆ గురువు చెప్తున్నారు, శ్రద్ధ భక్తి ధ్యాన యోగం అనే 3 ముఖ్యమైన సాధనల చేత ఈ ముముక్షువు మోక్షమును పొందాలని ఆశతో వచ్చినటువంటి ఇతడు ముక్తి కోసం ఈ 3 ద్వారా మాత్రమే, ఈ 3 సాధనలో మాత్రమే అతడు అత్యంత శ్రద్ధతోటి పాల్గొనాలి, ఇంకా మిగతావేమీ చెయ్యక్కర్లేదు, చెయ్యకూడదు అని చెప్పి ఈ ముక్తికి ఇవే 3 సాధనాలని చెప్పి సాక్షాత్తుగా వేదములే అంటే వేద అంతములు ఉపనిషత్తులు ఇలా ఘోషించి చెప్పబడినాయి. ఎవరైతే అప్పుడు ఈ విధంగా ఈ మూడిటి యందే నిష్ణాతుడై ఈ మూడిటి యందే శ్రద్ధ చూపిస్తూ, ఇక్కడ శ్రద్ధ అంటే శ్రవణమని, భక్తి అంటే మననమని, ధ్యాన యోగం అంటే నిధిధ్యాసనమని చెప్పి ఆ రోజు వివరించాను. ఆ తర్వాత ఇతడికి ఇంకా సందేహం లేకుండా కాలక్రమంలో తప్పకుండా మోక్షాన్ని పొందేస్తాడు. అవిద్య చేత కల్పించబడినటువంటి ఈ దేహము మొదలైన వాటి యొక్క బంధములో నుంచి తనను తాను విడిపించుకోగలడు, విడుదలవుతాడు అని చెప్పి ఈ శ్లోకం యొక్క అర్థం. అలా చెప్పిన తర్వాత గురువు మరొక శ్లోకంలో ఏం చెప్తున్నారంటే 47లో, అజ్ఞానయోగాత్ పరమాత్మనస్త్వవ హ్యనాత్మబంధస్తవ ఏవ సంశ్రుతిః తయోర్వివేకోదితబోధవహ్నిః అజ్ఞానకార్యం ప్రదహ్యేత్ సమూలం. బాబు ఇక్కడ చూడు, ఓ శ్రద్ధతోటి వచ్చినటువంటి ఓ ముముక్షుడా, శిష్యుడా, నీకు అసలు నువ్వు నిజంగా పరమాత్మవు, కానీ అజ్ఞానతోటి సంబంధము ఏర్పడుట చేత అనాత్మబంధం ఏర్పడినది. దానివలన నీకు ఈ బంధం అనేటువంటిది, సంసారము ప్రారంభమైనది.
ఇప్పుడు నువ్వు గనక ఈ అనాత్మ ఏంటి, ఆత్మ ఏమిటి అనే ఈ వివేకాన్ని గనక నువ్వు విచారించి నీ బుద్ధిలో జ్ఞానోదయం అయిందంటే, బోధన ఏర్పడినదంటే, ఆ జ్ఞానము యొక్క అగ్ని చేత, జ్ఞానాగ్ని చేత ఈ అజ్ఞాన కార్యమైనటువంటి ఈ బంధం అనేటువంటిది మొత్తం కూడా సమూలంగా వేళ్లతో సహా పెకిలించబడును, దహించబడును అని చెప్పి గ్యారంటీగా రోగం ఏమిటి, ఆ రోగానికి మందేమిటని ఖచ్చితంగా గురువుగారు చెప్పేస్తున్నారు. కాబట్టి ఇక్కడ దేహము అంటే మనకు 5 రకాల దేహాలు ఉన్నాయి. పంచకోశములు అంటారు వాటిని. ఒకదానికొకటి కలిసే అతుక్కునే ఇవన్నీ ఉన్నాయి. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం అండ్ ఆనందమయ కోశం. ఈ 5 కోశాల కలయిక మొత్తం కలిపే దేహం అంటాం. ఈ దేహం అసలు నిజమా? దీనితోటి నాకున్న సంబంధం ఏమిటి? దీని ద్వారా ప్రకటనం అవుతున్నటువంటి నేను అనేటువంటి ఈ భావన, ఈ మనస్సు ఇదేమిటి? ఇవన్నీ విచారించినప్పుడు ఈ బంధం అనేది అసలు నిజంగా లేదు నాకని తెలుస్తుంది. చెప్తారు ఇప్పుడు శంకరాచార్యులు వారే ఒక్కొక్క శ్లోకాన్ని వివరంగా వివరిస్తారు. అందుకని నేను ఆయా శ్లోకం యొక్క అర్థాన్ని చెప్తున్నాను. దాంట్లో ముఖ్యమైన సారాంశము చెప్తున్నాను. ఏదైనా పదాలకి ఎక్కువ అర్థం తెలియచేయాలన్నప్పుడు వివరిస్తాను. ఎందుకంటే చాలా శ్లోకాలు ఉన్నాయి. శంకరాచార్యులు వారే ఈ గురువు ఇక్కడ ఒక్కొక్క శ్లోకాన్ని చక్కగా వివరిస్తారు. అప్పుడు అర్థం ఏమిటి? అజ్ఞానం అనేటువంటిది ఎక్కడ ఉంది? మన మనస్సులో ఉంది. అప్పుడు జ్ఞానం ఎక్కడ రావాలి? మన మనస్సులో రావాలి. కాబట్టి ఔటర్ నాబ్స్ ఏది కూడా అడ్జస్ట్ చేయక్కర్లేదు. ఇన్నర్ నాబ్స్ ట్యూన్ చేయాలి. నీ మనస్సుని ట్యూన్ చేయాలి. ఇన్నర్ ఇంజనీరింగ్ అంటాం. ఇన్నర్ ఇంజనీరింగ్, రీఇంజనీరింగ్ ఆఫ్ ది మైండ్. కాబట్టి బయట ఉన్నటువంటి విషయాలను అడ్జస్ట్ చేయటం సొల్యూషన్ కాదు, పరిష్కారం కాదు. అందుకని ఎన్న ప్రాబ్లం బయట లేదు, అది నీలోనే ఉంది. నేనే ప్రాబ్లం. నేనంటే నా మనస్సే ప్రాబ్లం, నా మనస్సే సొల్యూషన్. ఏమిటి అక్కడ అజ్ఞానం అనేది ఏమిటి అనేది తొలగించుకోవాలి. బుద్ధి చేతనే తొలగించుకోవాలి అని చెప్పి ఇక్కడ అజ్ఞాన కార్యం అంతా కూడా ఈ మనస్సు ద్వారా కల్పించబడింది, అజ్ఞానము ద్వారా. ఇదంతా కూడా అసలు సత్యమే కాదు. అలా సత్యము కాని దాన్ని ఏమంటారు వేదాంతంలో? మిథ్య. ఉన్నదే కానీ నిజంగా లేదు. విచారణ చేసేంత వరకు అది కనపడుతుంటుంది కానీ విచారణ చేసిన తర్వాత అది ఉండదు. టార్చ్ లైట్ వేసి బాగా దగ్గరికి వెళ్ళి చూసేంత వరకే ఆ తాడు మీద పామున్నట్లుగా భ్రమ ఉంది. బాగా దగ్గరికి వెళ్ళి లైట్ వేసి కర్రతోటి కలిపి అట్లా చూస్తే కదిపి ఆ తర్వాత ఇంకా పాము అనేటువంటి భ్రమ లేదు. అలాగే ఇక్కడ అగ్ని ఎట్లాగైతే భస్మం చేస్తుందో ఇక్కడ జ్ఞానాగ్ని ఆ అజ్ఞాన కార్యాన్ని భస్మం చేసి ఆ తర్వాత నీకు ఈ అజ్ఞానం పోతుంది. కాబట్టి ప్రదహ్యతే, దహ్యతే అంటే దహిస్తుంది, ప్రదహ్యతే అంటే శుభ్రంగా సమూలంగా. ఇక్కడే చెప్తున్నారు సమూలంగా. ప్రకర్షణేన దహ్యతే ప్రదహ్యతే. ఇంకా మళ్ళీ ఏదైనా కొంచెం మిగిలి ఉంటుందా? ఏదైనా ట్రేసెస్, రెసిడ్యూల్ ఏమి ఉండదు అని చెప్పిన తర్వాత ఇప్పుడు శిష్యుడు ప్రశ్నిస్తున్నాడు. శిష్యవువాచ కృపయా సూయతాం స్వామిన్ ప్రశ్నోయం క్రియతే మయా యదుత్తరమహం శ్రుత్వా కృతార్థస్యాం భవన్ముఖాత్.
హే స్వామిన్ భగవన్, నేను అడిగేటువంటి ఈ ప్రశ్నలను మీరు దయచేసి వినండి. నా ప్రశ్నలను వినండి కృపతోటి, దయతోటి. ఈ ప్రశ్నలకు మీరు ఇచ్చే సమాధానము మీ ముఖము ద్వారా, మీ నోటి గుండా వచ్చే ఆ అమృతమైనటువంటి మాటల ద్వారా ఏ బదులునైతే, ఏ సమాధానాన్ని అయితే మీరు ఇస్తారో అది విని నేను కృతార్థుడినైపోతాను. ఎందుకంటే మీరే చెప్పారు 2-3 శ్లోకాలకు ముందు, నేను కృతార్థుడినవుతాను, నువ్వు చాలా మంచి పని చేశావు, రావాల్సిన చోటికి వచ్చావు, నీ యొక్క అసలు కష్టం ఏమిటని తెలుసుకున్నావు, ఈ సంసారం అనేటువంటి ఒక బంధం అని తెలుసుకున్నావు, దీంట్లోంచి బయటపడాలని ఆశపడుతున్నావు, కాబట్టి మీరు బోధించారంటే నేను కృతార్థుడినైపోతాను. మీ ముఖం గుండా, మీ ముఖద్వారం, ముఖం నుండి నేను వినాలి నోటి గుండా అని చెప్పి గురువు దగ్గర ప్రార్థిస్తూ అడిగాడు శిష్యుడు. అడిగి ఏమంటున్నాడు, నేను అడిగే నా ప్రశ్నలను మీరు మొదట దయచేసి వినండి. ఇప్పుడు ఈ శిష్యుడు 49వ శ్లోకంలో 7 ప్రశ్నలు వేయబోతున్నాడు. ఈ 7 ప్రశ్నలు గురువుగారు చెప్పినటువంటి ముందు 2 శ్లోకాలలో, ముఖ్యంగా 47వ శ్లోకంలో నుంచి ఆ పదాలను తీసుకుంటున్నాడు. అంటే చక్కగా విన్నాడు. విని గురువుగారి మాటలు అర్థమైనాయి కాబట్టి దాంట్లో నుంచే పదాలను తీసుకొని 7 ప్రశ్నలండి. ఈ 7 ప్రశ్నలకి ఆ తర్వాత గురువుగారు ఇచ్చేటువంటి సమాధానమే రాబోయే 500 శ్లోకాలు. మొత్తం 550 శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు 50 శ్లోకానికి వస్తున్నాం. కాబట్టి 7 ప్రశ్నలకి 500 శ్లోకాల. శంకరాచార్యుల వారు 500 ఏంటి, 5000 కూడా రాస్తారు ఆయన. విందాం, వినండి 7 ప్రశ్నలు. కో నామ బంధః కథమేష ఆగతః కథం ప్రతిష్టాస్య కథం విమోక్షః కో సావనాత్మా పరమః క ఆత్మా తయోర్వివేక కథమేతదుచ్యతాం. 7 ప్రశ్నలు. 7 ప్రశ్నలు ఇలా అడిగిన తర్వాత, ఈ ప్రశ్నలు ఏమిటి? అడిగిన తర్వాత అంటే ప్రశ్నలు మనకు తెలియాలి కదా. చాలా స్ట్రెయిట్గా, సింపుల్గా, క్రిస్పీ, షార్ట్ ఫామ్లో క్వశ్చన్లు అడిగేస్తున్నాడు. ఇది శిష్యుడికి ఉండవలసినటువంటి క్వాలిటీ, గుణం. ఏమడుగుతున్నాడంటే, ఆత్మానాత్మ వివేకము చేత అజ్ఞానమును నిర్మూలించాలని మీరు చెప్పారు. స్వతహా నేను పరమాత్మను, బ్రహ్మను అని చెప్పారు. కానీ అజ్ఞానం చేత అనాత్మలైన శరీర మనోబుద్ధులతోటి తాదాత్మ్యం చెందానని చెప్పారు అని చెప్పి మీరు వివరించారు. కాబట్టి నాకిప్పుడు వాటిని వివరించి చెప్పాలి మీరు. ఏమిటి అసలు బంధం అంటే ఏమిటండి గురువుగారు? దేనిని బంధం అంటారు? మొదటి ప్రశ్న. అది ఎక్కడి నుంచి వచ్చింది? కథమేష ఆగతః. చూసారా, గురువుగారు అక్కడ బంధం అనే పదాన్ని ఉపయోగించారు కదా, అదే. అది ఎక్కడి నుంచి వచ్చింది? వచ్చింది సరే, దేని మీద అది ప్రతిష్టమై ఉన్నది? దేని మీద నిలిచి ఉన్నది? దేనిని ఆధారముగా చేసుకుని ఆ బంధం ఉన్నది? ఆ బంధంలో నుంచి బయటపడాలంటే దానికి విమోక్ష మార్గం ఏమిటి? బయటపడడానికి మార్గం ఏమిటి? అలాగే అనాత్మ అని అన్నారు. అసలు అనాత్మ అంటే ఏమిటది? పరమాత్మ అన్నారు, అదేమిటి? ఈ పరమాత్మ, అనాత్మ
బంధము మోక్షము వీటి యొక్క డిఫరెన్స్ ఏమిటి? తయోహో వివేక, వాటి యొక్క వివేకము చేత అంటున్నారు కదా. వివేకం అంటే ఏమిటి? కథం. ఆ వివేకం అంటే ఏంటి? ఈ రెండింటి మధ్యలో ఎట్లా వివేకముతోటి విచారణ విశ్లేషణ చేసి తెలుసుకోవాలి? కథం, అదంతా నాకు మీరు వివరించి చెప్పాలి. ప్రశ్నలు చాలా ముఖ్యం. ఇవి మన మనస్సులో కూడా ఉండాలి. ఈ ప్రశ్నలు ఉండి వీటికి సమాధానం నాకు కావాలనుకున్న వాళ్ళకే మోక్షం, వాళ్ళకే ఈ వేదాంతం వివేక చూడమని అర్థమవుతుంది. అందువలన 7 ప్రశ్నలు మరొకసారి గుర్తు చేస్తాను. బంధం అంటే ఏమిటి? అది ఎక్కడి నుంచి వచ్చింది? అది దేని మీద ఆధారపడి నిలిచి ఉన్నది? దాంట్లోంచి విమోక్షం, విడుదల అవటం, విడిపించుకోవటం, విమోక్షం అంటే ఏమిటి? అనాత్మ అంటే ఏంటి? పరమాత్మ అంటే ఏంటి? ఈ రెండిటి యొక్క వివేకము ఏమిటి? డిఫరెన్స్ ఎట్లా విచారణ చేయాలి వివరించి అని చెప్పి నాకు వీటన్నిటికీ మీరు బదులు చెప్పాలి. నేను అప్పుడే అర్థం చేసుకొని వాటి యొక్క ఫలాన్ని పొందుతాను అని చెప్పి ప్రార్థిస్తున్నాడు. ఆ తర్వాత గురువుగారు వెంటనే శిష్యుణ్ణి పొగుడుతున్నారు, ప్రశంసిస్తున్నారు. ఇది గురువుకి ఉండవలసిన లక్షణం. ఏమని పొగుడుతున్నారు, ప్రశంసిస్తున్నారు? ఎందుకు? చాలా బుద్ధిమంతుడైనటువంటి ఒక శిష్యుడు వచ్చాడు. ధన్యోసి కృతకృత్యోసి పావితం తే కులం త్వయా యదవిద్యా బంధముక్త్యా బ్రహ్మీ భవితుమిచ్చసి. నువ్వు ధన్యుడురా, నువ్వు కృతార్థుడివి. యు ఆర్ బ్లెస్డ్ అండ్ యు ఆర్ అచీవ్డ్ ద గోల్. కృతార్థుడి నువ్వు. యు ఫుల్ఫిల్డ్ యువర్ లైఫ్ గోల్. ఇంకా టీచింగే మొదలు పెట్టలేదు, ఏమీ టీచ్ చేయలేదు. ఇప్పుడే వచ్చాడు, ప్రశ్నిస్తుంటే నువ్వు ధన్యుడివి, నువ్వు కృతార్థుడివి. ఎందుకంటే నువ్వు బ్రహ్మనని తెలుసుకొని బ్రహ్మీ భవితం, నువ్వు బ్రహ్మజ్ఞానము పొందాలంటే బ్రహ్మనైతేనే బ్రహ్మజ్ఞానమును పొందుతాడు. బ్రహ్మమే బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞాని వేరుగాను బ్రహ్మజ్ఞానము వేరుగాను ఉండదు. జ్ఞాని జ్ఞానము వేరు కాదు. కాబట్టి బ్రహ్మీ భవితుం ఇచ్చసి, నువ్వు ఆశపడుతున్నావు కదా, ఈ బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలని ఆశపడుతున్నావంటే నువ్వు బ్రహ్మము అవ్వాలని, బ్రహ్మమై ఉన్నావని తెలుసుకోవాలని ఆశపడుతున్నావు కదా. ఇది తెలుసుకోవడం చేత నువ్వు అవిద్యాబంధం నుంచి ముక్తుడైపోతావు. అవిద్యాబంధం నుంచి ముక్తుడైపోతావు. అప్పుడు నీకు ఇంకా మోక్షం, ముక్తి. కాబట్టి నువ్వు ధన్యుడివి, నువ్వు కృతార్థుడివి. ఎందువలనంటే మరొకటి, నీ వలన నీ కులమే పావనమైపోయింది. పోరా, నీ కులమంతా పావనమైపోయింది. చూశారా? అంటే పావితం తే కులం త్వయ, నీ వలన ఇలాంటి వాడు ఒకడు జ్ఞానము కోసము ప్రయత్నించేసేటువంటి ఒక మనిషి ఇంకా జ్ఞానాన్ని పొందలేదండి. అసలు ఆ మార్గంలోకి వచ్చాడంతే. అలా వచ్చాడంటే ఇంకా తప్పనిసరిగా సరి అయిన గురువు దగ్గరికి వచ్చి సరి అయిన విధంలో మనం శ్రద్ధాభక్తులతోటి వింటూ పయనించామంటే మనకు ముక్తి గ్యారంటీ. ఇలాంటి ఒక వ్యక్తి ఒక కుటుంబంలో, ఒక గ్రామంలో, ఒక ఊరిలో, ఒక దేశంలో ఎక్కడైనా ఉన్నాడంటే వాడి వలన ఆ కుటుంబాలు, ఆ తరతరాలు అందరికీ కూడా
ఈ జ్ఞానం అనే వైరస్సు కొంచెం కొంచెం ఎఫెక్ట్ చేస్తుంది. వాళ్ళందరికీ వెంటనే జ్ఞానం రాదు, వెంటనే బుద్ధి మారదు. కానీ అన్నోయింగ్లీ దీని యొక్క పవర్ ఏంటంటే ఆ చుట్టూ ఉన్న అందరి మీద ప్రభావం కలిగిస్తుంది. ఇదే కదా నరసింహస్వామి ప్రహ్లాదుడికి కూడా ప్రహ్లాదుడు అడిగినప్పుడు చెప్పాడు, మా నాన్నగారిని రక్షించండి, కాపాడండి, ఆయన తప్పు చేశాడు, ఎప్పుడు చనిపోయిన తర్వాత ఆయనకి మంచి మార్గం ఏదైనా దొరికేట్లుగా భగవంతుడా నరసింహస్వామి నువ్వు అనుగ్రహించు అని అంటే, ఓ ఓ పిచ్చి పిల్లవాడ, ఎందుకురా అంత బాధపడతావు, మీ నాన్నేంటి హిరణ్యకశ్యపు 7 తరాలు ఇటు 7 తరాలు అటు, తాతలు ముత్తాతలు అందరికీ అనుగ్రహం. ఏమనుగ్రహం? వాళ్ళందరికీ కూడా రాబోయే జన్మల్లో నా మీద భక్తి కలిగి వాళ్ళు కూడా ఇలా శ్రద్ధాభక్తులతోటి క్రమంగా చాలా తొందరలోనే ఈ మార్గంలోకి వస్తారు. ఎందువలనో తెలుసా? నువ్వు ఇక్కడ పుట్టావు చూడు, నీలాంటి సాధు మహాత్ముడు భక్తుడు పుట్టినందువలన వాళ్ళందరికీ ప్రయోజనం. ఇది మన ఇళ్లల్లో ఎవరైనా మనం ఇట్లా వేదాంతము ఈ జ్ఞాన మార్గంలో వెళ్తున్నామంటే వాళ్ళందరికీ ఇష్టపడతారా ఏంటి? వాళ్ళకి అర్థమవుతుంది ఏమైనా? అసలు లెక్క చేయరు. కొంతమంది ఎగతాళి చేస్తారు, కొంతమంది తిడతారు, ఎందుకు నీకు ఈ వేదాంతం పిచ్చి ఇదంతా అంటారు. ఏవైనా అననిండి, ఏవైనా తిట్టనిండి, పర్వాలేదు, మనం నోరు మూసుకొని వాళ్ళతోటి తగాదా పెట్టుకోకుండా, ద్వేషించకుండా మనం చేయవలసిన పని మనం చెయ్యాలి. ఎందుకంటే ఇలాంటి విషయాన్ని సహజంగా అంత తొందరగా అందరూ ఎప్రిషియేట్ చేయలేరు. మన ఇళ్లల్లోనే మన సొంత మనుషులే, మన భార్య మన భర్తలు కూడా, పిల్లలు అందరూ ఇది వెంటనే మంచి పని అని అంటారా ఏంటి? ఎవరనరు. నువ్వు బాగా ఇంకా కొంచెం డబ్బులు సంపాదించు, ఎక్స్ట్రా పని చెయ్యి, ఓవర్ టైం చెయ్యి, పార్ట్ టైం చెయ్యి అని చెప్పి నీ దగ్గర డబ్బులు ఇస్తూ నువ్వు అందరితోటి ఇట్లా ఖర్చు పెడుతూ నవ్వుతూ తిరుగుతూ ఉంటే నచ్చుతుంది అందరికి. కానీ కొంచెం వైరాగ్యంతో అన్నిటినీ కొంచెం కొంచెం విత్డ్రా చేసుకుంటూ మనసుని ఎప్పుడు కూడా ఈ సత్సంగము, ఈ శ్రవణం చేయటంలోనే ఉంటే వాళ్ళందరికీ ఎట్లా నచ్చుతుంది? కాబట్టి ఒకడికి నచ్చిందా కాదా అనేది ముఖ్యం కాదు. మొదట నాకు తెలియాలి, నేను చేయవలసినది చేస్తున్నాను, నేను ఎన్నుకోవలసినది ఎన్నుకున్నాను, ఇంకా నాకు దీంట్లో సందేహం లేదు. అందుకని అది దృఢమైనటువంటి ఆ నిశ్చయం ఉండాలి. అందుకనే ఇన్ని శ్లోకాలు, ఇన్ని రకాలైనటువంటి మాటలు శంకరాచార్యులు వారు చెప్తున్నారు చూడండి. ఇప్పుడు మనకెంత కొంచెం గొప్పగా ఉంటుంది. నేనొక్కని జ్ఞానాని కోసం, దానికోసం గర్వపడకూడదు. శాస్త్రం చెప్తున్నది. ఒక్కడు గురుగీతలో కూడా పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇదే చెప్తాడు. ఎక్కడైనా ఎవరింట్లో అయినా అసలు ఇంటేంటి దేశం ఎత్ర కుత్రచిత్, అతడు ఎక్కడున్నా సరే ఆ దేశం వచ్చి ఆ చోటు పావనం అయిపోతుందిట. మరి మన దేశంలో చూడండి ఎంతమంది జ్ఞానులు, ఎంతమంది మహాత్ములు, ఒకళ్ళ ఇద్దరా, ఇప్పుడా అప్పుడా ఎప్పుడు ఉంటూనే ఉన్నారు కదా. అందుకనే మనం అదృష్టవంతులం. మనకు అందుకనే ఈ చక్కటి జ్ఞానబోధ మనకి ఇక్కడ దొరుకుతుంది. చాలా శాంతిగా ప్రశాంతంగా ఉండటానికి మనకు ఈ యొక్క భారతదేశం పుణ్యభూమిలో మనకు ఎంతో అనుగుణంగా ఉంది. అందుకనే ఇప్పుడు ప్రపంచం అంతటా మన యొక్క గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి వారి ద్వారా ఈ వేద మాటలే, ఋషుల యొక్క మాటలే, వాళ్ళ ఆశీర్వాదాలే అంతటా వినపడుతున్నాయి. ఇతర దేశాల నాయకులైనా సరే అన్ని చోట్ల ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమిటి ముఖ్యంగా చెప్తున్నవి రెండు? ఎందుకు మోడీ అంటే అందరికీ ఇంత ఇష్టపడుతున్నారు ప్రపంచంలో అందరు నాయకులు అంటే, మన భారతదేశం యొక్క సనాతన ధర్మం యొక్క మెసేజ్ ఉంది చూసారా? ఏమిటది? వసుధైవ కుటుంబకం. ఈ మాట ఇప్పుడు ఎక్కడెక్కడ అన్ని చోట ప్రతిరోజు ప్రతిధ్వనిస్తున్నది.
ఆయన యొక్క ఉపన్యాసాల్లో కానీ బయట వాళ్ళలో ఇతరులు కానీ అందరూ మన క్యాబినెట్ మినిస్టర్లు కానీ ఇదే వాడుతున్నారు. వసుధైవ కుటుంబం, ద వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ. భారతదేశము తర్వాత లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః. ఇలాంటి ప్రార్థనలతో ఉన్నటువంటి మన యొక్క వేదిక కల్చర్ ఇది ఎవరికండి నచ్చదు? వాళ్ళ చెవుల్లో పడితే వాళ్ళకి చెప్పాల్సిన విధంగా చెప్తే తెలిస్తే నచ్చుతుంది. అందుకని అందరూ ఇప్పుడు భారతదేశాన్నే చూస్తున్నారు. ఎందుకంటే శాంతి, సహకారము, స్నేహభావము, మనుషులందరూ జీవించడం కోసమే కదండి ఈ ప్రపంచం, ఈ దేశాలు ఇవన్నీ. అందుకని యుద్ధాలు చేయటం అది చాలా ఈజీనే స్టార్ట్ చేయటం. ఎంత నష్టపోతారు. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నాను ఇక్కడ? పావితం తే కులం, మనకు ఆ గొప్పతనం తెలుస్తున్నదా? మనం ఎక్కడ పుట్టాం, ఎట్లాంటి చోటున్నాం? మన అదృష్టం ఇప్పుడు చక్కటి ప్రభుత్వం దేశాన్ని నడిపిస్తున్నది. ఇది ఇంకా బాగా అందరూ సహకరించి ఆ రామరాజ్యం అంటే నిజంగా ఏమిటని. ఎందుకు ఇది హిందూ డామినేషను, సెక్యులరిజం, ఈ ఎటువంటి దౌర్భాగ్యమైనటువంటి దౌర్భాగ్యులు దగులుబాజీలు మాట్లాడే మాటలు వినకూడదు. మనం కళ్ళు తెరిచి మేలుకొని చాలా అలర్ట్గా ఉండాలి. మనమున్న చోట మనకు చేయగలిగినంత మన ద్వారా మన పిల్లలకు, మన మనవాళ్ళు మనవరాళ్లకు, మన చుట్టూ ఉండే స్నేహితులకి చక్కటి సందేశం వెళ్ళి చేరాలి. వాళ్ళు వింటారో వినరో, నచ్చుతుందో నచ్చదో, మన యొక్క బాధ్యత ఇది. ముఖ్యంగా రాబోయే పిల్లలు, జనరేషన్లు, వీళ్ళందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఈ వేదాంతం కాదు, ఇది వాళ్ళకొద్దు, వాళ్ళకి సమయం వచ్చినప్పుడు వస్తుంది. వాళ్ళని బాగా ఉత్సాహపరచాలి. 3 విషయాలను మాత్రం వాళ్ళకి నూరిపోయాలి, వాళ్ళకి చెప్పాలి. ఈ 3 మాత్రం ఎన్నటికీ వదలకు బాబు, వదలకు అమ్మాయి అని చెప్పి వాళ్ళకి వాటిల్లో అంతటి నిష్ట ఉండేట్టు. ఏమిటవి? మొదట దైవభక్తి, రెండోది దేశభక్తి, మూడోది మాతృపితృభక్తి. ఈ 3 వాళ్ళల్లో ఆ బీజాన్ని నాటండి. ఆ 3 మీద వాళ్ళకి శ్రద్ధ ఉండేట్లుగా చేయండి. మీరు ఇంకా ఆ పిల్లల గురించి దిగులు పడక్కర్లేదు. వాడు ఎక్కడికి వెళ్ళినా, ఎప్పుడైనా, ఎట్లాగైనా సరే చక్కటి మనుషుడిగా జీవిస్తాడు. ఆ జీవనము చేత అతడు కాలక్రమంలో అతడికి ఇచ్చటి ఈ జ్ఞానం, మోక్షమునకు కావలసినటువంటి ఆ 4వ పురుషార్థానికి కావాల్సినటువంటి జ్ఞానానికి అర్హత పొందుతాడు. ఇంక మధ్యలో మీరేమీ బోధించక్కర్లేదు. ఈ 3 విషయాలలో నమ్మకం, శ్రద్ధ, ఈ 3 ఇలాంటివి వేరే ఏ దేశాల్లో ఎక్కడా మాట్లాడరండి. మ్యాక్సిమం ఉంటే వాళ్ళకి వాళ్ళ కంట్రీ మీద భక్తి ఉంటుంది, కానీ మనం చెప్తున్నంత విధంగా దేశభక్తి అంటే ఇక్కడ ఎంత మనకు దేశంలో ఉన్నటువంటి నదులు, పుణ్యక్షేత్రాలు, కొండలు, వాగులు ఏమిటి అన్నీ మనకు దైవంతో సమానం కదా. కుంభమేళ ఎట్లా జరిగింది? అద్భుతంగా. అందుకని ఇది మనకు ముఖ్యం. ఇంతటి దేశభక్తి అక్కడెక్కడా లేదు. వాళ్ళ దేశాల కోసం పోరాడతారు, అవి చేస్తారు కానీ మరొకటి దైవభక్తి కూడా ఇక్కడున్నంత డీప్గా ఈ విధంగా మతము పేరు చెప్పి, భక్తి పేరు చెప్పి కొట్టుకోవడం అనేటువంటిది, కక్షలు పెంచుకోవటం అలాంటివి మనకు లేవు. కాబట్టి ముఖ్యంగా ఈ తల్లిదండ్రులను ఇట్లా పూజించటం అనేటువంటిది వేరే ఎక్కడ లేదండి. మరి ఇంతటి 3 ఉన్నత సంస్కారాలను కనుక మనం పిల్లలకి చెప్తూ తెలియజేస్తూ మళ్ళీ చెప్పాలి. వాటిలో ముఖ్యత్వం ఇవ్వాలని చెప్పాలి. ఇది మన యొక్క బాధ్యత. ఇప్పుడు టైం అయిపోయిందండి, వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయినారు, చేయి జారిపోయినారని అనొద్దు. చెప్పగలిగిన అవకాశం వచ్చినప్పుడు ఏదైనా చెప్పాలంటే ఈ 3 విషయాలను గురించే
మీ మనవళ్ళు మనవరాళ్ళో ఇంకా పిల్లలు చిన్నవాళ్ళు అయితేనో వాళ్ళు ఏదైనా వచ్చి సలహా అడిగితే ఈ మూడిటిని మాత్రం బాగా దృఢంగా పట్టుకోమని చెప్పాలి. ఇంకా వాడికి మనశ్శాంతి వస్తుంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా చక్కటిగా మానవుడిగా ధర్మంతో బతుకుతాడు, ఆనందంగా ఉంటాడు, మోక్ష మార్గానికి మెట్లు వేసుకుంటున్నాడు. కొంచెం ఎక్స్ట్రా సైడ్ పాయింట్స్ అని చెప్పాను ఈ యొక్క పావితం తే కులం అనే పదానికి. ఆ తర్వాత గురువుగారు ఏం చెప్తున్నారంటే కొన్ని ఉదాహరణలు ఇస్తూ, ఇంకా టీచింగ్కి వెళ్ళలేదు డీప్గా, వెళ్ళటానికి ముందు కొన్ని ఉదాహరణలతోటి నిదానంగా లోపలికి తీసుకెళ్తారు శిష్యుణ్ణి డీప్గా. ఏం చెప్తున్నారంటే ఇక్కడ 51వ శ్లోకంలో ऋणमोचनकर्तारः पितुः सन्ति सुतादयः बन्धमोचनकर्ता तु स्वस्मादन्यो न कश्चन. ఏం చెప్తున్నారంటే తండ్రి ఒక కుటుంబంలో తండ్రి చేసినటువంటి రుణాన్నో లేకపోతే తాతగారు చేసిన రుణం అప్పు చేశారండి. అటువంటి రుణము నుంచి వాళ్ళని కొడుకులో ఇంకా పక్కనున్నటువంటి ఎవరైనా దగ్గరి బంధువులో వాళ్ళు ఆ రుణాన్ని తీర్చి, ఎందుకంటే తండ్రి తీర్చలేకపోయినాడు, ఆయన బతికున్నాను ఆయనకి ఏదో నష్టం వచ్చింది తీర్చలేకపోయాడు, లేకపోతే ఆయన చనిపోయాడు, రుణం తీర్చలేదు, అప్పు ఉంది ఇంకా. దానిని పిల్లలు కూతుళ్ళు ఎవరైనా సరే దగ్గరి బంధువులు మంచి మనసు ఉంటే ఆ రుణాన్ని తీర్చచ్చు. సుతాదయ అంటే పిల్లలు మొదలైన దగ్గరి బంధువులు. కానీ జాగ్రత్తగా విను ఓ శిష్యుడా, ఈ బంధమోచనం కోసం ఒక మనిషికి బంధం ఉంది అజ్ఞానము చేత అని, ఆ బంధమోచనము చేయటానికి ఒక మనిషికి మరొక మనుషుడు ఎవ్వరు సహాయం చేయలేరు. ఇట్లా ఈ రుణాన్ని తీర్చడానికి తండ్రి రుణాన్ని పిల్లవాడు తీర్చాడు. అలాగా నా బంధాన్ని, నా దుఃఖాన్ని, నా అజ్ఞానాన్ని వేరే స్వస్మాదన్య నేను తప్ప మరొకరు ఎవ్వరు కూడా దాన్ని సరిచేయలేరు. ఇది అర్థమైందా నీకు? అర్థం అవటానికి ఇంకా నేను 2 ఉదాహరణలతోటి మరొక విషయాన్ని చెప్తాను విను అని చెప్పి మీకు అర్థమైందా ఇప్పుడు? చాలా లౌకికంగా మనం డే టు డే చూసినటువంటి ఎగ్జాంపుల్స్నే శంకరాచార్యుల వారు ఇక్కడ మనకి ఇస్తున్నారు. ఇది కరెక్టే కదా? అందరు పిల్లలు తీరుస్తున్నారా అండి? అట్లాగంటే ధర్మము కొంచెం తండ్రి మీద భక్తి గౌరవం ఉన్నవాడు చేస్తాడు. మా నాన్న మీ దగ్గర అప్పు తీసుకున్నారని నాకు తెలీదు, ఆయన పేపర్లు ఎక్కడ పెట్టాడో కూడా నాకు తెలీదు, ఆయన ఇప్పుడు లేరు కాబట్టి నేను ఇవ్వను, నేను ఇవ్వాల్సిన అవసరం లేదు అలా చెప్పటం అది మానవత్వము కాదు, అది మంచి బుద్ధి ఉన్న మనుషుడి యొక్క స్వభావం కాదు. కానీ ఈ లోకంలో ఇప్పుడు అట్లా ఉంటుంటారు. అలా ఉండనండి, ఉండేవాళ్ళు ఉంటుంటారు, మంచివాళ్ళు ఉన్నారు. మా నాన్నకి అట్లాంటి చెడ్డ పేరు ఎవరిలో సమాజంలో అనుకోకూడదు. ఆయన అప్పులు తీసుకొని ఇవ్వకుండా ఎగ్గొట్టి వెళ్ళాడని అనకూడదు. దానివలన ఆయనకి అక్కడ మళ్ళీ ముందు గతి కూడా మంచి గతి దొరకదు అని చెప్పి కొడుకు తీర్చచ్చు. కానీ బంధము మోక్షం విషయంలో ఎవరు అట్లా సహాయం చేయలేరు. చూడు, మరొక ఉదాహరణ చెప్తాను. మస్తకన్యస్తభారాదేహే దుఃఖమన్యైర్నివార్యతే క్షుదాదికృత దుఃఖం తు వినా స్వేన కేనచిత్. ఇంకా బాగా అర్థమవుతుంది మనకు. ఏంటది?
ఒక మనిషి అండి తల మీద ఏదో పెట్టె పెట్టుకొని మూటను మోస్తూ నడుస్తున్నాడు. లేక చేతిలో ఒక బ్యాగ్‌ని కొంచెం బరువైన బ్యాగ్‌ని పెట్టుకొని నడుస్తుంటే, అతడు గనక అది బాగా చెయ్యి నొప్పిగానో, తలకి బాగా నొప్పిగా ఉంది, వెయిట్ ఎక్కువగా ఉందో, కొంచెం విశ్రాంతి కావాలి అంటే, ఆ భారాన్ని పక్కన ఉన్నటువంటి వాడు ఎవరైనా బాబు కొంచెం సహాయం చెయ్యి అంటే, అతడు సహాయం చేస్తాడు. కొంచెంసేపు ఆ భారాన్ని అతడు మోయవచ్చు. మనమే ఇద్దరు ముగ్గురం వెళుతున్నాము బ్యాగులు తీసుకొని. ఒక బ్యాగు చాలా పెద్దదిగా ఉంది. నాకు ఎత్తగటానికి వీలు కాలేదంటే, సరే నువ్వు ఆ బ్యాగ్ నాకివ్వు. ఈ చిన్న బ్యాగ్ తీసుకుంటాం కదా! అట్లా ఒక మనిషి తల మీద మోసేటువంటి ఈ భారాన్ని మూట పెట్టె దీనిని దానివలన వచ్చే దుఃఖం, కష్టమును మరొకడు స్వీకరించి మనకు ఆ కష్టాన్ని, నొప్పిని, దుఃఖాన్ని తొలగించవచ్చు. కానీ నీ పొట్టలో ఏర్పడేటువంటి నీ ఆకలి దప్పికలున్నాయి చూసావా? వాటిని ఎవరైనా నీళ్లు తాగి నీ దప్పిక తీరుస్తారా? ఎవరైనా అన్నం తింటే నీ ఆకలి పోతుందా? చూడండి ఎంత చక్కటి ఉదాహరణ. నా ఆకలికి నేనే అన్నం తినాలి, నా దప్పికకి నేనే నీళ్లు తాగాలి. నాకు ఆకలి అవుతున్నదంటే భార్య చెప్తుంది, మీ బదులు నేను తింటానులేండి అన్నదనుకోండి, వల్ల కాదట్లా. ఎందుకంటే ఆకలి నాది, నా లోపల ఉన్నది. అదేలాగా బాబు అజ్ఞానం అనేటువంటిది నా మనస్సులో, నా అజ్ఞానం చేత, నా చేతనే కల్పించబడింది కాబట్టి దీన్ని నేనే ప్రయత్నం చేసి, దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ ఎఫర్ట్. దాన్ని ఇక్కడ పొగుడుతున్నారు, దాని యొక్క ముఖ్యత్వాన్ని చెప్తున్నారు. పురుషకారం. పురుషకారం అంటే మనుష్య ప్రయత్నం. దీన్ని భగవద్గీతలో భగవంతుడు 6వ అధ్యాయంలో 7వ శ్లోకంలో చక్కగా చెప్పాడు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. నిన్ను నీవే ఉద్ధరించుకో, నిన్ను నీవు అధోగతి చేసుకోకు. నిన్ను నువ్వే ఉద్ధరించుకుంటే నీకు నువ్వే స్నేహితుడివి. నిన్ను నువ్వు ఉద్ధరించుకోకపోతే నీకు నువ్వే శత్రువుడివి. అర్థమైపోయి ఉంటుంది. ఇది ఎంత ముఖ్యమైన విషయం. దాన్ని ఇక్కడ శంకరాచార్యులు వారు ఇలా చిన్న చిన్న ఉదాహరణ చెప్పి, అందుకని నా బంధానికి నా మనస్సే కారణం, అప్పుడు నా ముక్తికి కూడా నా మనస్సే కారణం. అందుకని ఈ లోకంలో సుఖదుఖాలు కూడా నా సుఖదుఖాలకి ఎవరూ కారణం కాదు. నేనే పోని జన్మలో ఏవో కర్మలు చేశాను, ఆ కర్మ ఫలాలు ఇప్పుడు వస్తున్నాయి. కాబట్టి అప్పుడు ఎవరి మీద క్లెయిమ్ చేయాలి? అకౌంటబిలిటీ ఎక్కడ రావాలి? ఐ మస్ట్ టేక్ ది అకౌంటబిలిటీ. కానీ లోకంలో సహజంగా ఏం చేస్తాం? వాళ్ళ మీద వీళ్ళ మీద వేళ్ళు చూపిస్తాం, వాళ్ళని వీళ్ళని తిడతాం. ఇది లోకం తీరు. కానీ వివేకం ఉన్నవాడు, బుద్ధిమంతుడు, కొంచెం ఆలోచనాపరుడు అలా చేయడు. ఉదాహరణ చూసారా? ఆకలి. అది మాత్రమే కాదు, నేను మరొక ఉదాహరణ కూడా చెప్తాను. ఇది గురువు యొక్క గొప్పదనం. ఎంతో చిన్న చిన్న ఉదాహరణలు చెప్పి మనకు తెలిసినవి మనల్ని ఆ సత్యమును అర్థం చేసుకోవడానికి మనకు సహకరిస్తారు. ఏం చెప్తున్నారు 53వ శ్లోకంలో? పథ్యమౌషధసేవా చ క్రియతే येन రోగిణాం ఆరోగ్యసిద్ధిర్దృష్ట్యస్య నాన్యానుష్ఠితకర్మణాం. ఒక మనిషి ఏదో వ్యాధితోటి బాధపడుతుంటే డాక్టర్ గారు మందులు రాసిస్తారు, ఈ మందులు తీసుకో తగ్గిపోతుంది అని చెప్పి, కొద్ది రోజులకి నువ్వు ఇవి తినకు అని చెప్పి కొన్ని అవాయిడ్ చేయమంటారు కదా. దాన్ని ఏమంటాం? పథ్యం అంటాం. పథ్యం. పథ్యం అంటే కొన్ని
రెగ్యులర్గా సహజంగా రొటీన్లో తినేవి చేసే పనులు కానీ తినే ఆహారాలు కానీ వాటన్నిటి కొంచెం రోజులు మీరు దాన్ని వాడకండి అంటారు. అప్పుడు మందు తీసుకోవాలి, పథ్యము ఉండాలి కదా, రెండు కావాలి. నేను పథ్యం మాత్రం ఉంటాను, మందు తీసుకోనంటే రోగం సరి అవ్వదు. నేను మందు మాత్రం తీసుకుంటాను కానీ పథ్యమే ఉండను, ఏ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వను అంటే కూడా రోగం తగ్గదు. కాబట్టి అదొక విషయం. అది మాత్రమే కాదు, నీకు తలనొప్పి ఉంటే భార్య యాస్పిరిన్ వేసుకుంటే మీకు తలనొప్పి తగ్గుతుందా? అక్కడ ఆకలి గురించి చెప్పారు, దాహం గురించి చెప్పాము, ఇప్పుడు రోగం గురించి చెప్తున్నారు. ఎందుకంటే ఈ సంసారము బంధం అనేటువంటిది, అజ్ఞానం అనేటువంటిది ఒక రోగం. ఇప్పుడు ఈ గురువు గారు సద్గురు ఏం చేయబోతున్నారు? అజ్ఞానం డెక్టమీ చేయబోతున్నారు. అజ్ఞానము డెక్టమీ చేయాలంటే ఆపరేషన్ టేబుల్ మీద ఇప్పుడు గంటలో అరగంటలో ఎపెండిసెక్టమీ చేసినట్లుగా, హిస్టరెక్టమీ చేసినట్లుగా అవ్వదు. ఇది దీనికి కొన్ని డికేడ్స్ పడుతుంది. అంత పెద్ద ఆపరేషన్ అండి. అవును, మరి భయపడకు. మరి అన్ని రోజులు ఎనస్థేషియా ఇస్తారా? అక్కర్లేదు. వారానికి ఒకసారి 2 సార్లు ఇట్లా సత్సంగాన్ని వింటుంటే కొంచెం 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 ఆపరేషను చేస్తున్నట్లే. అర్థమైందా? నువ్వు కొంచెం పథ్యం ఉండాలి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు అలా ఆరోగ్యాన్ని పొందాలంటే ఆ మనిషి పథ్యం చేయాలి, ఆ మనిషి మందు తీసుకోవాలి. నా బదులుగా ఎవరైనా పథ్యం ఉంటాను, మందు తీసుకుంటానంటే నాకు నయమవుతుందా? లేక షేర్ చేసుకుంటామా? మందు నేను తీసుకుంటాను, మీ ఆవిడతోటి చెప్పండి, నువ్వు నువ్వు పథ్యం ఉండవే. లేక పథ్యం నేనుంటాను, ఈ మందు చాలా కష్టంగా చేదుగా ఉంది, నువ్వు తిను. పని అవుతుందా? ఇలా షేర్ చేసుకోవచ్చా? ఇప్పుడు వేరే చాలా పనులు మనం చేసుకోలేకపోతే ఎవరైనా చేస్తారు. ఒక మనిషి కింద పడ్డాడు, వాడు లేచి ఎట్లా హాస్పిటల్కి వెళ్ళగలడా? దెబ్బ తగిలిందంటే ఎవరో పట్టుకొచ్చి లేపి ఎత్తి వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అది నువ్వు చేసుకోలేవు. అలాగే నీకు బ్యాంకుకి వెళ్ళటానికి వల్ల కావట్లేదు, వయసు అయినందువలనో లేక అర్జెంటుగా నీకు బిజీగా ఉన్నావంటే ఏమంటావు? ఫ్రెండ్ని కొంచెం బ్యాంకుకి వెళ్ళి పని చేసి పెట్టంటే అతడు చేసి పెడతాడు. ఇలా చేసి పెడతాడు కదా. అంటే నా బదులుగా నువ్వు చెయ్యనటువంటి కొన్ని జరుగుతుంటాయి వ్యవహారంలో, కానీ కొన్ని కొన్ని సాధ్యపడవు. అలా సాధ్యపడని కొన్నిటిలో ఇదో వ్యాధికి మందు నువ్వే తినాలి, ఆకలి ఆహారం నువ్వే తీసుకోవాలి, నీ దప్పికకి మంచినీళ్ళు నువ్వే తాగాలి. అలాగే నీ బంధమునకు అజ్ఞానమునకు నువ్వే వేదాంతం వినాలి, నువ్వే సెల్ఫ్ ఎఫర్ట్ చేయాలి. నారదుల వారి జీవితంలో ఆ వాల్మీకి స్టోరీలో, వాల్మీకి ఆయన మహర్షి అవ్వటానికి ముందు ఆయన ఎట్లా ఉన్నాడు? ఆ అడవుల్లో రోడ్డు పక్కన వచ్చిపోయే బాటసారులందరి దగ్గర నుంచి డబ్బు దొంగిలించి వాళ్ళని కొట్టి ఇట్లా చేసి దోపిడిదారుడుగా ఉన్నాడు, దోపిడిదారుడుగా కదా. అప్పుడు నారదుల వారు అతని దగ్గరికి వచ్చి ఒకసారి అడిగాడు, నువ్వు ఇట్లాంటి అధర్మమైన పని చేస్తున్నావే, అందరి దగ్గర నుంచి ఇట్లా దొంగిలిస్తూ, దీనివల్ల ఎంత పాపం వస్తుందో తెలుసా అంటే, నాకు తెలియదు అదంతా, ఎందుకు మరి ఇట్లా చేస్తున్నావంటే, నా భార్య పిల్లలు వాళ్ళందరినీ పోషించడానికి నాకు వేరే మార్గం తెలియదు కాబట్టి అన్న. సరే, నీ భార్య పిల్లలకి పోషించటానికని నువ్వు చేస్తున్నావు, మరి దీంట్లో వచ్చే పాపాన్ని వాళ్ళు షేర్ చేసుకుంటారా? నాకు తెలీదు. ఓ తెలీదా? వెళ్ళి అడిగిరా అసలు చూద్దాం శాంపుల్కి. అవును, నేను వాళ్ళ కోసమే కదా ఇట్లా ఇవన్నీ దోపిడీ చేస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నాను, అప్పుడు మరి వాళ్ళకి ఇస్తున్నాను, నాకు ఒకవేళ పాపం అనేది వస్తే ఆ పాపం కూడా వాళ్ళు షేర్ చేసుకోవాలిగా. వెళ్ళి అడిగాడు. అడిగితే వాళ్ళందరు మొహాన చెప్పేశారు,
ఓవయ్యా, ఏంటి మాట్లాడుతున్నావు? నీ బాధ్యత, నీ భార్యను నేను, నీ పిల్లలం మేము, నువ్వు మాకు సంపాదించి పెట్టాలి. పాపం అనేదో నువ్వు పుణ్యం చేసి సంపాదించావో పాపం చేసి సంపాదించావో మాకు తెలీదు, అందుకని మేము నీ పాపాన్ని మేమేమి పంచుకోం అని చెప్పాడు వచ్చి. వాళ్ళు సమాధానం ఇస్తే వచ్చి మొగం దిదారేసుకొని నారదుల వారి దగ్గరికి వచ్చి చెప్తే, చూసావా అని చెప్పి ఆ దోపిడిదారుడుగా ఉన్నటువంటి ఆ మనిషిని కొంచెం మంచిని బోధించి భక్తిని చెప్పి రామనామం ఉపదేశం చేసి అతడికి మార్గం చూపిస్తే అతడు వాల్మీకి అయినాడు. చూసారా? ఎందుకు చెప్తున్నాం ఈ ఉదాహరణ? నీ పుణ్య పాపాలను నువ్వే అనుభవించాలి, నీ రోగానికి మందు నువ్వే తినాలి, నీ ఆకలికి నువ్వే మందు తినాలి, నీ అజ్ఞాన కారణమైనటువంటి బంధాన్ని నువ్వే తొలగించుకోవాలి. అంటే నువ్వే అంటే ఏంటి? నువ్వే లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చదవని కాదు అర్థం. గురువు సహకరిస్తారు, ఉపదేశం చేస్తారు, ప్రేమతోటి చెప్తారు. శాస్త్రము మాత కూడా అనేకం చెప్తుంది, కానీ నేను వాటిని వినాలి కదా, నాకు నచ్చాలి కదా, నేను గురువు దగ్గరికి వెళ్ళాలి కదా. వెళ్ళకుండా ఎలా ఉపయోగపడుతుంది? అందుకని ఇది ఏంటంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలిగా. అప్పుడు నాకు అదో ఇక్కడ శిష్యుడు వచ్చాడే, నాకు ఏమి తెలియదు, నేను ఈ సంసారంలో చిక్కుకొని చాలా కష్టపడుతున్నాను, మార్గం చూపించండి, మీరే గతి నాకు అని అప్పుడు గురువు చెప్తారు. గురువు అట్లా నేరుగా సహకరించలేరు, ఆయన ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తున్నారు. కానీ డైరెక్ట్గా అర్థం చేసుకొని పొంది దాన్ని గ్రహించవలసింది ఎవరు? సాక్షాత్తుగా నువ్వు. చూడండి ఎంత చక్కటి ఉదాహరణలు చెప్పారో. ఇలా చెప్పి తర్వాత విషయానికి వస్తున్నారు కొంచెం కొంచెం. ఏంటది? వస్తుస్వరూపం స్ఫుటబోధ, వస్తుస్వరూపం స్ఫుటబోధ చక్షుష స్వేనైవ వేద్యం నతు పండితే చంద్రస్వరూపం నిజచక్షుషైవ జ్ఞాతవ్యం అన్యైరవగమ్యతే కిం. నేను చెప్పిన ఇప్పుడు ఆ విషయాన్ని గురువుగారు పండితుడే, గురువుగారు బాగా చదువుకున్నారు, ఆయన గంటల తరబడి మాట్లాడగలడు, ఆయన ఎన్నో మాట్లాడారు, 4-5 వేల గంటలు మాట్లాడారు, యూట్యూబ్లో ఉన్నాయిట. సో వాట్? ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకడు మంచి ఆ చంద్రుడు ఉదాహరణ ఇస్తాను. చంద్రుడిని చూశాడు, పూర్ణ చంద్రుణ్ణి చూసి ఆనందపడ్డాడు. ఆహా, ఎంత చక్కగా ఉంది పూర్ణచంద్రుడు అని చెప్పి ఆనందించి లోపలికి వచ్చిన తర్వాత ఎవరికో చెప్తున్నాడు, చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడో తెలుసా, అట్లా ఉన్నాడో తెలుసా, ఇట్లా ఉన్నాడో తెలుసా అని చెప్తే అతడు చూసి పొందినంత ఆనందం ఇక్కడ విన్నవాడికి దొరుకుతుందా? అది ఉదాహరణ. మరొకటి లేక ఈ వినేవాడు గ్రుడ్డివాడు, అతడు ఇంతకుముందు చంద్రుడిని ఎప్పుడు చూసిందే లేదు, పుట్టినప్పటి నుంచి కళ్ళు చూపు లేదు. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి చంద్రుడు ఎంత బాగున్నాడో తెలుసా, అట్లా ఉన్నాడు ఇట్లా ఉన్నాడంటే ఇతడికి ఏదో వింటాడు, ఆనందించగలడా? లేడు. అలాగే ఆ కుంభమేళను గురించి ఎవరో చెప్తున్నారు, ఓకే, టీవీలో కూడా చూపించారు, కానీ వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది చూడండి, అనుభవం, అది సాక్షాత్ ప్రత్యక్ష అనుభవం. అలాగే ఇక్కడ ఎవరో పండితుడు, ఆయనకి తెలుసు అంటే, ఇక్కడ పండితుడు అంటే వస్తు స్వరూపం, నీ యొక్క ఆత్మస్వరూపం నీకు స్ఫుటమైనటువంటి బోధ చక్షుష, జ్ఞాన చక్షువులనే చక్షువులు, అంటే జ్ఞానమే చక్షు, చక్షు అంటే కన్ను,
అది నీకు లోపల ఉదయించాలి. ఎట్లా? విని విని ఉదయించాలి. అలా విని ఉదయించి నీకు నువ్వుగా సాక్షాత్తుగా పరోక్షం కాదు, అపరోక్షముగా వస్తు స్వరూపం స్ఫుటబోధ చక్షుషా స్వేనేన వేద్యం. నీకు నువ్వే తెలుసుకోవాలి, అది నువ్వు గ్రహించాలి. అంతేగాని నతు పండితేన. ఇప్పుడు పైన చెప్పిన ఉదాహరణలతోటి మరొకటి, ఇక్కడ పండిత్ అనే పేరు వచ్చింది కాబట్టి, సహజంగా పూజారిని పిలుస్తాం ఇళ్ళకి, మనకు బదులుగా ఆయన పూజ చేస్తాడు. సంకల్పం మన చేత చేయించుతాడు, మనకు బదులుగా ఆయన చేస్తాడు, ఆయనకి డబ్బులు ఇస్తాం, దక్షిణ ఇస్తాం. చూసారా? అప్పుడు ఫలం మనకు వస్తుందిట. సరిగ్గా ఆయన చేసి మనం చేయవలసిన విధంగా చేస్తే మన బదులుగా ఆయన చేస్తాడు. చూసారా? ఈ బదులుగా అనేటువంటిది పూజ కూడా చేయొచ్చు. పూజలన్నీ అట్లాగే చేస్తాయి, మనకు తెలుసా చేయటం. కానీ ఆయన సంకల్పం తీసుకోలేదు, మనల్ని చేయించాడు సంకల్పం. అందుకని ఆయనకి ప్రయోజనం ఏర్పడదు, మనకు ప్రయోజనం ఏర్పడుతుంది. దశరథుడు కోసం పుత్రకామేష్టి యాగం చేసినటువంటి ఋష్యశృంగ ముని పిల్లవాళ్ళు ఆయనకు పుట్టలేదు, దశరథుడికి పుట్టారు. చేయించింది ఎవరు? ఋష్యశృంగ ముని. అలాగే ఇక్కడ అందుకని పైన చెప్పిన శ్లోకాలకి కంటిన్యూషన్ ఇది, సెల్ఫ్ ఎఫర్ట్. చివరికి నేను అర్థం చేసుకోవాలి. ఎవరు బాగా చెప్తున్నారు, ఆయన బాగా చెప్తాడు, ఆయన బాగా మాట్లాడారని నాకేంటి ప్రయోజనం? నాకేం అర్థమైంది? నాకేం ప్రయోజనపడింది? నేనేం పొందాను? ఏమి పొందాలి అట్లీస్ట్? అందుకని ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది స్వానుభవం అవ్వాలి, ప్రత్యక్ష అనుభవం అవ్వాలి. అంది చెప్తున్నారు ఇక్కడ. చూడండి ఎన్ని ముఖ్యమైన విషయాలని చెప్తున్నారు. జ్ఞానములోనికి, టీచింగ్లోకి తీసుకెళ్ళటానికి ముందు ఇవన్నీ సైడ్ పాయింట్స్ ఇన్ని చెప్తున్నారు. 55వ శ్లోకంలో అవిద్యా కామకర్మాది పాశబంధం విమోచితుం కశక్నుయాద్వినాత్మానం కల్పకోటిశతైరపి. అదే విషయాన్ని మరొక విధంగా. కాబట్టి ఈ అవిద్య చేత ఏర్పడినటువంటి కామము, ఆ కామము చేత ఏదో కర్మ చేయాలని కర్మ చేయటము, దాని వలన బంధము ఏర్పడటం. ఇది ఒక టెక్నికల్ ఫ్రేజ్ అండి. ఏమిటంటే అవిద్య, కామ, కర్మ, జన్మ. ఇది ఒక ట్రాప్, ఇది ఒక జైంట్ వీల్లాగా సైకిల్ తిరుగుతూనే ఉన్నది. చూడండి, అందుకని అవిద్య వలన కర్మ, కామం, డిజైర్, దానివలన ఏదో చేయాలి. కర్మ చేసావు కదా, జన్మ వస్తుంది. మళ్ళీ జన్మించావు కాబట్టి, మళ్ళీ నీకు అవిద్య ఉంది కాబట్టి మరలా కామకర్మ జన్మ, జన్మ కామకర్మ, అవిద్యా జన్మ కామకర్మ, కామకర్మ జన్మ, ఊంబుటు టూంబు టూంబుటు ఊంబు ఊంబుటు టూంబు. ఇది షటిల్. అది చెప్తున్నారు ఇక్కడ. ఇట్లా అవిద్య ద్వారా, అవిద్య అంటే ఇగ్నోరెన్స్, అసలు నిజం ఏమిటనేది తెలియదు. నిజం కాని దాన్ని నిజం అనుకుంటున్నాను, నిజమైనది ఏమిటో తెలుసుకోకుండా ఏమారిపోయినాను. దాన్ని అవిద్య అంటారు. అవిద్య. నా యొక్క నిజమైన నేను ఎవరిను, నా స్వరూపం ఏమిటి, లేక ఈ జగత్తు యొక్క నిజమైన అస్తిత్వం ఏమిటి, అసలు నిజమైన ఈశ్వరుడు భగవంతుంటే అది ఏమిటి అనేది నిజంగా తెలియాలి, కరెక్ట్గా తెలియాలి. అలా తెలియకుండా ఉండటాన్ని అవిద్య అంటారండి. ఇక్కడ ఏదో అవిద్య అంటే చదువుకోని వాడని కాదు. చదువులు ఎన్నో ఉన్నా కూడా అవి ఏమీ ప్రయోజనపడవు. లోకంలో చదువులు ఎన్నో ఉన్నాయి. మూలా విద్య, మూల, ద బేసిక్ ఎర్రర్, దాన్ని తొలగించాలి. కాబట్టి ఇప్పుడు ఈ అవిద్య వలన కామం,
వీటన్నిటినీ పతంజలి సూత్రాల్లో 5 క్లేశాలుగా చెప్తారు. 5 క్లేశాలు, పంచక్లేశాః. దాంట్లో మొదటిది అవిద్య బీజం. అవిద్య. దానివల్ల అస్మిత, నేను అనే ఈ అహంకారముతో కూడినటువంటి ఈ చిన్న భావం, జీవభావం, అస్మిత, నేను, లేక నేను ఈ శరీరం అనుకోవటం, నేను ఈ మనస్సు అనుకోవటం. సో అవిద్య వలన అస్మిత వచ్చింది. అస్మిత అంటే నేను, అహంకారం అంటాం. దాంతో మమకారం వస్తుంది. ఆ మమకారంతో ఏమవుతుంది? 2 పుడతాయి. ఏమిటి? రాగ ద్వేష. ఎయిదర్ అటాచ్మెంట్ ఆర్ అవర్షన్, ఎయిదర్ లైకింగ్ ఆర్ డిస్లైకింగ్. ఈ రెండిటి వలన మనుషుడు పరిగెడతాడుట. అభినివేశం. అభినివేశం ఏంటంటే టెన్షన్, స్ట్రెస్, యాంగ్జైటీ, రన్నింగ్, ఓవర్ డిజైర్, ఓవర్ ఇదే అన్నీ. ఆ అభినివేశం అనే దాని కింద ఈ కామ, రాగద్వేష అనేటి వాటిని ఇంకా 4గా మొత్తం విభజిస్తే దానికి చుట్టూ పిలకలు ఒక మొత్తం 6 ఉన్నాయి. ఏమిటది? కామ, క్రోధ, లోభ, మోహ, మద అండ్ మాత్సర్య. ఈ 6 వాళ్ళందరూ ఒక గ్రూప్, ఒక కూటని. కూటని అంటే గఠబంధన్. గఠబంధన్. అందరూ దుష్ట అష్టయం, దుష్ట షష్ట్యం, దుష్ట చతుష్టయం అని భారతంలో అంటారు కదా. 6. దీనివలన ఇంక చూడండి, ఇప్పుడు రాగం అంటే లైకింగ్ అండి. దేన్ని బాగా లైక్ చేస్తానో దానికోసం కూడా ఇవన్నీ పుడతాయి. ఇవన్నీ పుడతాయి. కామం, క్రోధం, లోభం, మోహం, మద, మాత్సరం అన్నీ పుడతాయి. దేన్ని నేను ద్వేషిస్తున్నానో దాని వలన కూడా ఇవన్నీ పుడతాయి. ఇవన్నీ పుడతాయి. సింపుల్గా చెప్తాను. లేకపోతే దేనికోసమో అట్రాక్ట్ అయ్యి దానికోసం దాని పక్కన పరిగెడతాను. ఐ రన్ టువర్డ్స్ ఇట్. ఏది నాకు నచ్చలేదో, ద్వేషమో, దాని నుంచి ఐ రన్ అవే ఫ్రమ్ ఇట్. రన్నింగ్ ఈజ్ కామన్. పరిగెట్టడం అనేది కామన్ అండి. దాని పక్కన పరిగెడుతున్నాను, దాని దగ్గర నుంచి దూరంగా పరిగెడుతున్నాను. ఈ పరిగెట్టడం అనేటువంటిది కామన్. దాన్నే అభినివేశం అంటారు. అర్థమైందా? కాబట్టి ఇటువంటి ఈ పాశబంధనం కారణం. దీంట్లో నుంచి బయటపడటానికి విమోచితం ఎవరు చేయగలరు? ఎవరి వలన సాధ్యమవుతుంది? డాక్టర్ చేయగలడా? నా సొంత భార్య, భర్త చేయగలరా? ఎన్నోసార్లు మనం ఏడుస్తుంటాం, మన కష్టాలను చెప్పుకుంటుంటాం. వాళ్ళు వినరు, కొంచెం విన్నట్టు వింటారు, తల ఊపుతారు. నువ్వేంటి అసలు పట్టించుకోనేవు, నీకేమీ అర్థమే కాదు, నువ్వు ఇట్లాంటి వాడవు, ఇట్లాంటి దానవు అని చెప్పి ఎవరి మీ గురించి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఏదైనా ఎక్స్పెక్ట్ చేసావంటే నువ్వు డిసప్పాయింట్ అవుతావు. కొంచెం వరకే లౌకికంలో, ముఖ్యంగా ఈ జ్ఞాన విషయంలో నా మనస్సుకి ఉన్న దుఃఖం అంటే మనం అనుకుంటున్నాం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయన విని ఏం చేస్తాడు? ఆయన మందులు ఇస్తాడు. సరే, ఆయన సలహా ఇచ్చాడు ఏదో కూడా. ఎందుకు దాని గురించి అంత బాధపడతావు, మర్చిపో అన్నాడు. మర్చిపోని ఆయన చెప్తే ఆ మర్చిపో అనేది ఆ డాక్టర్ చేయాలా, నేను చేయాలా? నేను చేయాలి. దాన్ని వదిలేసేయండి. ఎందుకు మనసులో పెట్టుకుంటారంటే, ఎవరు వదిలేసేయాలి? నేను వదిలేసేయాలి, చెప్పినవాడు కాదు. కాబట్టి చివరికి చేసి చూపించాల్సింది, చేయవలసింది నేను. కహ శక్నుయాద్ వినా ఆత్మానం. నాకు నేను చేసుకోకపోతే మంచి ఎవరండి చేస్తారు? నాకు నేను మంచి చేయటం నేర్చుకోవాలి. ఇది సెల్ఫిష్ కాదు. సెల్ఫిష్ అనే పదం వేరే, అదే. అందుకని మొదట నిన్ను ఉద్ధరించుకో, తర్వాత లోకాన్ని ఉద్ధరించవచ్చు, మరొకరిని ఉద్ధరించవచ్చు.
ఏ జ్ఞాని అయినా, ఏ మహాత్ముడైనా, ఏ గొప్పవాళ్ళైనా లోకంలో వాళ్ళని మొదల్లో ఉద్ధరించుకున్న తర్వాతనే, వాళ్ళు జ్ఞాననిష్ఠులైన తర్వాతనే సమాజ సేవ, లోక సంగ్రహం కోసం ఎంతో చేస్తున్నారు. కానీ నీ గురించి ఏంటి? అందుకనే ఈ లోకంలో చూస్తే ఇప్పుడు న్యూస్లో ఎంతోమందిని రక్షిస్తూ కాపాడుతూ ఉన్నటువంటి పోలీస్ అధికారులు, ఎంతోమందికి జడ్జిమెంట్లు ఇచ్చి మంచి తీర్పునిచ్చి వాళ్ళ జీవితాల్ని కాపాడిన జడ్జిలు, ఎన్నో రకరకాలైనటువంటి వేషాలు వేసినటువంటి యాక్టర్లు, యాక్ట్రెస్, వాళ్ళు చాలామందికి వాళ్ళు రోల్ మోడల్ అయ్యి ఎంతోమంది వాళ్ళని ఫోటోలు పెట్టుకుని ఆరాధిస్తున్నారు. లేక మ్యాజిస్ట్రేట్గా ఉన్నాడు, లేక పెద్ద పోలీస్ ఆఫీసరు, ఎన్నో మంచివి చేసి సమాజానికి చాలామంది. కానీ ఆ న్యూస్లో చూస్తే రోజు అక్కడో ఇక్కడో ఎక్కడో కొన్నైనా సరే యాక్ట్రెస్ కమిటెడ్ సూసైడ్, యాక్టర్ కమిటెడ్ సూసైడ్, పోలీస్ ఆఫీసర్ కమిటెడ్ సూసైడ్, మ్యాజిస్ట్రేట్ కమిటెడ్ సూసైడ్, జడ్జి కమిటెడ్ సూసైడ్, అండ్ మిలిటరీ ఆఫీసర్ కమిటెడ్ సూసైడ్. ఇంకెవరండి మరి? అందరికీ ఉపయోగపడ్డారు, కానీ వాళ్ళు ఉపయోగపడలేదు. అప్పుడు ఆ చదువు, ఆ ప్రొఫెషను, అదంతా ఆ పేరు ప్రతిష్టలు ఎందుకండి? ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, ఏమిటి ప్రయోజనం దానివలన? అదే ఇక్కడ అడుగుతున్నారు. కహశక్నుయాద్ వినా ఆత్మానం. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి తప్ప మరెవరు ఉద్ధరించగలరు? నీ బంధం పోవాలి, నీ అజ్ఞానం పోవాలంటే నిన్ను నువ్వే విడిపించుకోవాలి. నువ్వు అలా చెయ్యకుండా ఎవరో చేస్తారు, ఆ దేవుడు చేస్తాడు అని చెప్పి ఆయనకి నేను కొబ్బరికాయలు కొడతాను, జుట్టిస్తాను, కొండలు ఎక్కుతాను, కొండలు దిగుతాను అని చెప్పి ఇవన్నీ చేస్తూ ఎవరో లేకపోతే పిల్లలు చేస్తారు. పిల్లలు శ్రాద్ధాలు పెడితే మంచి లోకం దొరుకుతుందని, అందుకని పిల్లలు కావాలని, మగపిల్లలు కావాలని ఇదంతా శాస్త్రంలో చెప్పినవి. ఇట్లా వీటి మీదనే వాళ్ళు నీకు ఇంకొక లోకానికి వెళ్ళేటేదో మంచి చేస్తారు, నీకు పిండోదకాలు దొరుకుతాయి, ఆ కథ వేరే. నువ్వు ఇట్లా ఎన్ని శతకోటి జన్మలు చేస్తున్నావు, కల్పకోటి శతైరపి. చూడండి, కోటి కల్పాలు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నీకు నువ్వు నిర్ణయించకపోతే నేను జ్ఞానాన్ని పొందాలి, ముక్తుడినవ్వాలి, బ్రహ్మజ్ఞాన నిష్ఠుడినవ్వాలని నీకు నువ్వుగా నిర్ణయించుకోకపోతే, నీకు హితమేమిటో నీకు తెలియకపోతే మరెవ్వరూ నీకు హితం చేయలేరు. చూసారా? అందుకని ఈ తాగుబోతు, డ్రగ్ అడిక్షను, ఆల్కహాల్ అడిక్షన్ ఉన్నాడు, అతడు కౌన్సిలర్ దగ్గరికి వెళ్తారు కొన్నిసార్లు. ఎందుకంటే వాళ్ళంతటి వాళ్ళే దాన్ని ఆపలేరు, అందుకని దానికి కౌన్సిలర్స్ ఉంటారు, అట్లా ఉంటారు, అవన్నీ చెప్తారు. కానీ చివరికి అతడు మాట్లాడి చెప్పి పంపించిన తర్వాత అనుసరించాల్సింది ఎవరు? మరలా రేపు వెంటనే నేను డబ్బులు తీసుకొని సారాయి కొట్టుకెళ్తే ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు, నేనే వెళుతున్నాను. మరి నిన్న ఆయన చెప్పాడు కదా, ఆయన చెప్పింది ఈ చెవులోంచి ఈ చెవులో వెళ్ళిపోయింది, కానీ నా లోపల నా హ్యాబిట్ చెప్పేది, నా అలవాటు చెప్పేది బలంగా ఉంది. అప్పుడు నిన్నెవరు రక్షిస్తారు? అందుకనే అసలు కొంతమంది తాగుబోతులు కానీ డ్రగ్ అడిక్షన్ వాళ్ళు కౌన్సిలింగ్కే ఇష్టపడరు. అలా అసలు నేను రాను, కౌన్సిలింగే నాకు వద్దనే వాడిని ఎవరండి రక్షిస్తారు చెప్పండి? నేను డాక్టర్ దగ్గరికే పోను, కానీ నాకు వ్యాధి గుణం అవ్వాలి, అవుతుందా? అలాగే శాస్త్రం చదవను, నాకు గురు ఉపదేశం వద్దు, వివేక చూడామణి వద్దు, పో. ఇట్లా శతకోటి కల్ప జన్మాలు జన్మెత్తుతూ మరణిస్తూ, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కుర్వయా భాహి మురారే భజగోవిందం భజగోవిందం.
55వ శ్లోకం వరకు చూసాం. అందుకని చక్కటి విచారం చేయటం మొదలుపెట్టామంటే రైట్ థింకింగ్ ఇన్ రైట్ టైం ఇన్ ఏ రైట్ వే, దెన్ ఏమవుతుందో తెలుసా, వికారాలన్నీ పోతాయి, అన్ని వికారాలు పోతాయి. ఈరోజు ఇంతటితో నిలిపేసి వచ్చే సత్సంగంలో పై శ్లోకాలను చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.